పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుతారు, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి కనిపిస్తుంది. 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గల ఈ 10 రోజుల కాలంలో ఈ గ్రహస్థితి చాలా శక్తివంతంగా మరియు నిర్ణయాత్మకంగా పనిచేస్తుంది. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 10వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, గ్రహస్థితి పైగా రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చాలా శక్తివంతంగా మారుతుంది, నిర్ణయాత్మకంగా ఉంటుంది. అలానే గురుడి యొక్క సంచారం కూడా మేషరాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అంటే టీచర్స్గా ఉన్నవారు కానీ, కౌన్సిలర్లు కానీ, మీడియా రంగాల్లో ఉన్నవారు కానీ, లేదా అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కానీ ఇది మంచి ప్రొఫెషన్ అనే చెప్పాలి, మంచి సమయం అని చెప్పాలి. అయితే కొన్ని సందర్భాలలో ద్వంద్వ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి ద్వంద్వ నిర్ణయాలు అంటే ఒకే విషయం మీద 2 సార్లు ఆలోచించి 2 రకాల అభిప్రాయాలు మీరు నిలిపించడం వలన కొన్ని వెనకకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే రాహుకేతు గ్రహాలను కనుక మనం పరిశీలించినట్లయితే రాహు లాభస్థానంలోను, కేతు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎక్కువగా మీలో సెల్ఫ్ మోటివేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఎవరినో చూసి మనం మారటం కాదు, మనకు మనమే మారాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన మేషరాశి వారికి కలుగుతుంది. సమాజంలో మార్పులను బాగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి, సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వ్యక్తిగతంగా కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 10వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కడా కూడా అహంకారపూరితమైనటువంటి ధోరణి కనపడకుండా చూసుకోవాలి. అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలి. నూతన ఆలోచనలు ఎవరికైతే కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయో, ఎవరి నుంచి అయితే కొత్త ఆలోచనలు పొందుతూ ఉంటారో అటువంటి విషయాలను కనుక మీరు ఆలోచనలు కనుక స్వీకరించినట్లయితే తద్వారా తప్పకుండా విజయాలు లభిస్తాయి అని చెప్పాలి. ఇక రవికుజ గ్రహాలు చాలా కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కారణం చేత పరాక్రమం పెరుగుతుంది, పరిపాలనా శక్తి పెరుగుతుంది, ప్రభుత్వకు సంబంధమైనటువంటి పనులలో అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ఉద్యోగ రంగంలో అంటే ఉద్యోగులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కానీ, డిఫెన్స్లో ఉన్నటువంటి వారు కానీ, మేనేజ్మెంట్ రంగాల వారికి కానీ కఠినమైనటువంటి శ్రమతో గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అయితే కోపం విషయంలో, అధికారం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక బుధుడు యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే 3వ తేదీ వరకు బుధుడు ఎక్కడ ఉంటున్నాడు అంటే మకర రాశిలో ఉంటున్నాడు. 3వ తేదీ వరకు బుధుడు మకర రాశిలో ఉండి 4వ తేదీ నుంచి మీ రాశికి 11వ స్థానమైనటువంటి లాభస్థానంలోకి బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. అంటే కుంభరాశిలోకి. అంటే ఈ బుధుడు యొక్క మనకు 10, 11 స్థానాలలో బుధుడు యొక్క సంచారం అనేటటువంటిది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి, స్టార్టప్ కంపెనీలు నడుపుతున్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు కూడా 5వ తేదీ వరకు ఎక్కడ ఉంటాడంటే మకర రాశిలో ఉండి 6వ తేదీ నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తాడు. అంటే మీ రాశికి 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇక్కడ కూడా మీకు ప్రేమ సంబంధాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో ప్రాక్టికల్ దృక్పథం పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక శని ప్రభావం కనుక తీసుకుంటే కష్టంతో కూడినటువంటి మార్పులు అనేటటువంటివి ఇక్కడ మేషరాశి వారికి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ 10 రోజులు ఓవరాల్గా కనుక తీసుకుంటే 80% బాగానే ఉంది. మరి రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయని కనుక తీసుకుంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 10:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ 2 రోజులు మేషరాశి వారికి మానసికమైనటువంటి
మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఆందోళన కలిగించే అవకాశాలు ఉంటాయి. తల్లితో సంబంధాలు కానీ, ఇంటికి సంబంధించినటువంటి విషయాలపైన కానీ ఈ విషయాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అలానే వాహనం నడిపేటప్పుడు కానీ ఆస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు అవసరం. ఖచ్చితంగా సోమవారం రోజున శివాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అలానే గృహ నిర్ణయాలకి, గృహ మార్పులకి ఇక్కడ అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఇక 2వ తేదీ రాత్రి 10:52 నుంచి 5వ తేదీ ఉదయం 4:10 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని, శుభాలను కలిగించేటటువంటి శుభకాలంగా ఉండబోతుంది. ఎందుకంటే చదువు విషయంలో బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ప్రేమ విషయాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. సంతాన విషయాలలో మంచి వార్తలు వింటూ ఉంటారు. ఇంటర్వ్యూలకు కానీ, పరీక్షలకు అటెండ్ అయ్యేవారు కానీ, క్రియేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ అలవోక విజయం అనేటటువంటిది వీరికి ప్రాప్తించే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ మాటకు చక్కగా విలువ కూడా పెరుగుతుంది. ఇంకా ఈ రోజుల్లో మీరు వీలైతే అంటే 2వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో అంటే 3, 4 తేదీలలో కనుక మీరు ఏదైనా పిల్లలకు పుస్తకాలు కనుక, పేదవారికి పుస్తకాలు కనుక దానం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 5వ తేదీ ఉదయం 4:10 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కొంచెం శత్రువుల పైన కూడా విజయాన్ని సాధించేటటువంటి కాలంగా ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ వచ్చిన సమస్య ఎక్కువ కాలం ఉండదు, త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే కాంపిటీషన్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో రుణాలు చేసేటటువంటి విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించండి. వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది. ఇక ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 నుంచి 9వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని తీసుకుంటే భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. కానీ కుటుంబ వాతావరణం ఆనందకరంగా మారే అవకాశాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో స్పష్టత అవసరం అవుతుంది. కొత్త కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. లేకపోతే కొన్ని ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు, అంటే అగ్రిమెంట్స్ అనేటువంటివి కూడా క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక తర్వాత 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజులు కనుక పరిశీలిస్తే ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా మారుతుంది. ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రహస్యమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ చాలా జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉంటుంది. నువ్వుల నూనెతోటి కనుక దీపం వెలిగించి నవగ్రహాల కనుక ప్రదక్షిణం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవలసి కనుక వస్తే ఖచ్చితంగా శివాలయంలో శివ దర్శనం చేసుకొని శివుడికి అభిషేకం చేసుకొని వెళ్ళటం వలన తీవ్రంగా ఏర్పడబోయేటటువంటి సమస్యల నుంచి కూడా బయటకు వస్తారు. మొత్తం మీద ఈ బట్టి ప్రస్తుత గోచారాన్ని కనుక పరిశీలించినట్టయితే జీవితాన్ని మార్చేసేటటువంటి దిశగా అడుగులు పడబోతున్నాయి అని చెప్పొచ్చు. అంటే జాగ్రత్త ప్లస్ ధైర్యము ఈ రెండు కనుక ఉన్నట్లయితే శీఘ్రమైనటువంటి విజయం మేషరాశి వారిని వరిస్తుంది అని చెప్పాలి. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.